హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి అవుతుంది. మీకు సంబంధించిన వ్యక్తుల ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి ఎర్లీ మార్నింగ్ వర్సెస్ లేట్ నైట్ థాట్స్ ఏంటి? అసలు అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీకోసం? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. మన ఛానెల్‌లో అయితే ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి రీడింగ్ చేయలేదు. బట్ నాకేమనిపించిందంటే, మేబీ ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే అంటే వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి? అసలు అంటే ఎప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుందనే ఈ రీడింగ్ చేయడం అండి. చూద్దాము. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కార్డ్ సెట్‌కి హౌలైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి మాస్ అగేట్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ హౌలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీ వ్యక్తి ఎర్లీ మార్నింగ్ వర్సెస్ లేట్ నైట్ థాట్స్ ఏంటి? అసలు వాళ్ళకేమనిపిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నేను ఫస్ట్ వాళ్ళ ఎర్లీ మార్నింగ్ థాట్స్ కోసం మాట్లాడతాను. తర్వాత లేట్ నైట్ థాట్స్ కోసం అయితే మాట్లాడతాను. యాక్చువల్‌గా ఈ ఎర్లీ మార్నింగ్ థాట్స్ అనేవి ఏ బేసిస్‌లో ఉంటాయంటే, లైఫ్ ఫోర్స్ ఎనర్జీని ఇండికేట్ చేస్తాయండి. ఆర్ కాన్షియస్ ఎనర్జీని ఇండికేట్ చేస్తాయి. అంటే ఒక పర్సన్ మార్నింగ్ ఒక సిట్యుయేషన్ గురించైనా ఆర్ ఒక పర్సన్ గురించైనా థింక్ చేస్తున్నప్పుడు ఏంటంటే, వాళ్ళలో ఉన్న కాన్షియస్ బీయింగ్ అనేది యాక్టివ్‌గా ఉంటుంది కాబట్టి, డెఫినిట్‌గా రియాలిటీ ఏంటి? సిట్యుయేషన్స్‌లోని అంటే అసలు ఒరిజినల్‌గా ఏం జరిగింది? వాళ్ళేం చేస్తున్నారు? అనేది క్లియర్‌గా అర్థం చేసుకుంటారండి. అండ్ వాళ్ళ థాట్స్ కూడా చాలా ప్రాక్టికల్‌గా ఉంటాయి అని చెప్పొచ్చు. అలా చూసుకున్నట్టయితే ఈ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ విషయానికొచ్చేసరికి, ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళు ఎంత దూరం వచ్చారు? అసలు ఏం చేశారు? అనేది వాళ్ళేంటంటే చాలా వరకు అర్థం చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. అంటే ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో తొందర పడిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి. అంటే వాళ్ళు ముందే ఈ రిలేషన్‌షిప్ అనేది ఎలా ఉంటుంది? ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సుంటుంది? అసలు మీతో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయని వాళ్ళు ఆలోచించుకోకుండా జస్ట్ తొందర పడిపోయి ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే తొందరగా మూవ్ చేసేసారు. లైక్ వాళ్ళేంటంటే ఫాస్ట్‌గా డెసిషన్స్ తీసుకున్నారు. అంతా కూడా తొందరగా జరిగిపోయింది. అందుకే ఈరోజు ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్ అనేది వచ్చింది. ఆర్ వాళ్ళేంటంటే ఇలాంటి ఒక సఫరింగ్ తీసుకుంటున్నారు అని మాత్రం రియలైజ్ అవుతున్నారండి. బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే ముందే అన్నీ ఆలోచించుకొని ఎంతవరకు కరెక్టు. వాళ్ళసలు ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా హ్యాండిల్ చేస్తే బెటరు? అసలు వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ఫిట్ అవుతారా లేదా? ఇవన్నీ అయితే చూసుకోలేదు. చూసుకొని వచ్చుంటే మాత్రం ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలోని ఇంత గ్యాప్ వచ్చింది అంటే, వాళ్ళు కొన్ని అర్థం చేసుకోలేదు. కొంత థింగ్స్‌ని ఏంటంటే బెటర్‌గా హ్యాండిల్ చేయలేదు. అందుకే ఇదంతా జరిగింది. ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే వాళ్ళు స్లోగా ముందుకు తీసుకువెళ్ళుంటే, డెసిషన్స్ అనేవేంటంటే ప్రతిదీ కూడా చూసుకొని తీసుకొనుంటే డెఫినిట్‌గా వాళ్ళైతే మాత్రం సఫర్ అయ్యి ఉండేవాళ్ళు కాదు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకొస్తుందండి. ఈ పర్సన్ ఏంటంటే మార్నింగ్ మీ గురించి గుర్తు చేసుకున్న తర్వాత క్లియర్‌గా హర్ట్ అవుతున్నారని చెప్పొచ్చు. క్లియర్‌గా పెయిన్‌ని ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఈ టైంలోనేంటంటే
మేబీ వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే వాళ్ళు కొన్నిసార్లు మీ మాట వినలేదు. మీరు కూడా వాళ్ళ మాట కొన్నిసార్లు వినలేదు. మేబీ ఇద్దరూ కూడా క్లియర్‌గా మాట్లాడుకొనుంటే ఆర్ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేసుంటే బావుండేది. బట్ ఇక్కడ వాళ్ళకేంటంటేనండి, ఈ రిలేషన్‌షిప్‌లోని వీళ్ళు ఏది ఏమైనా సరే కొన్ని చూసుకోకుండా రావడం మాత్రం వీళ్ళదే తప్పు అని అనిపిస్తుంది. అంటే క్లియర్‌గా చెప్పాలంటే కొన్ని సార్లు వాళ్ళేంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. కొన్ని సార్లు మాత్రం వాళ్ళని వాళ్ళే బ్లేమ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్‌లోని ఒక సర్టెన్ టైమ్ పీరియడ్ పాస్ అయిన తర్వాత క్లారిటీ వస్తుందండి. ఆ రిలేషన్‌షిప్ అనేది ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు ఎంతవరకు ఫిట్ అవుతారు అని. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఆ టైం తీసుకోకపోవడం వల్లే ఈరోజు పరిస్థితులు ఇలా ఉన్నాయి అని వాళ్ళకైతే క్లియర్‌గా అనిపిస్తుంది. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ మీ విషయంలోని 100% పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు అని అనుకోవడానికి లేదండి. ఎందుకంటే ఈ పర్సన్ చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడైతే క్లియర్‌గా హోప్‌లెస్ అనిపిస్తుంది. మెయిన్ మార్నింగ్ వాళ్ళు ఎప్పుడైతే థింక్ చేస్తున్నారో రిలేషన్‌షిప్ గురించి వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఈవెన్ అంటే వాళ్ళేదో ప్రయత్నం చేసినా ఆర్ వాళ్ళేదైనా సరే మారి మీ దగ్గరకి రావాలి అనుకున్నా మీరు వాళ్ళని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఆర్ మీరేంటంటే మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. మీరు చేయాలనుకుందే చేస్తారు. వాళ్ళు చెప్పిందైతే చెయ్యరు. ఎందుకంటే ఇంక వాళ్ళు మీ దగ్గరికి వస్తే సరెండర్ అయిపోయినట్టే కదా! ఆల్రెడీ ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్‌లో చేసిందే చాలా తప్పు ఆర్ పాస్ట్‌లోనే వాళ్ళేంటంటే స్లో డౌన్ అయ్యుంటే బావుంటది అని ఎప్పుడైతే ఫీల్ అవుతున్నారో, సో మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి రావడం అనేది ఖచ్చితంగా రిస్క్ అనే అనుకుంటున్నారండి. అలా అని చెప్పి ఈ వ్యక్తికి ఏంటంటే ఇలా ఉండడం కూడా కష్టం అనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లోకి ఎలా అయినా సరే రావాలి అనే అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళకి ధైర్యం లేదండి. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పినట్టుగా ఈ పర్సన్‌కి ఏంటంటే టైం కావాలి. ఈ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారు. ఆలోచించినప్పుడు వాళ్ళు తొందర పడిపోవడం వల్ల ఇవన్నీ జరిగాయి. వాళ్ళు స్లో డౌన్ అయ్యుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చుండేవి కాదు అని ఎప్పుడైతే ఫీల్ అవుతున్నారో నాకు తెలిసినంత వరకు మాత్రం ఈ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో కూడా అంటే వాళ్ళు చెప్పింది మీరేదో వింటారు. మీరు చెప్పిందేదో వాళ్ళు వినడానికి ఛాన్స్ ఉంటుంది. అలా అనుకోవట్లేదు. ఎందుకంటే క్లియర్‌గా వాళ్ళకైతే ఏమనిపిస్తుందంటే మీరైతే మాత్రం వాళ్ళు చెప్పింది వినరు. మీకు ఏదైతే నచ్చుతుందో మళ్ళీ అదే చేస్తారు. ఇఫ్ వాళ్ళు ఛాన్స్ తీసుకుంటే. బట్ అలా అయితే ఇక్కడ వర్కౌట్ అవ్వదు కదా! అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చెప్పింది మీరు పూర్తిగా వినేయాలి అని కాదు కానీ, వాళ్ళు చెప్పింది మీరు వినడం వల్ల రిలేషన్‌షిప్ ఏంటంటే బెటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మీరేంటంటే అలా చేస్తారు అని వాళ్ళు అనుకోవట్లేదండి. మొత్తానికి వాళ్ళేంటంటే ఈ విధంగా అంటే ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని కొంత బాధపడుతున్నారు. సో, వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించినప్పుడు ఫస్ట్ రీజన్ అయితే వాళ్ళే అని వాళ్ళకనిపిస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా! వాళ్ళు ఏది ఆలోచించుకోకుండా, వెనక ముందు చూసుకోకుండా అంటే బ్లైండ్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలని చూసారు. సో, వాళ్ళేంటంటే దానికే ప్రైస్ పే చేస్తున్నారు అనే ఫీలింగ్ మాత్రం ఉంది. కానీ వచ్చే రోజుల్లో మాత్రం ఈ వ్యక్తి ఏంటంటే ఛాన్స్ తీసుకుంటే బావుంటుంది. ఎలా అయినా సరే థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది అనే ఆలోచన మాత్రం వాళ్ళకుంది కానీ, ఇప్పుడు మాత్రం అంటే అంత ఫాస్ట్‌గా డెసిషన్స్ తీసుకొని రిలేషన్‌షిప్‌ని మూవ్ చేసేయాలి అనే ఇంటెన్షన్ మాత్రం వాళ్ళకి మార్నింగ్ అయినా సరే రావట్లేదండి. ఎందుకంటే రియాలిటీ అనేది క్లియర్‌గా వాళ్ళకర్థమవుతుందండి. కొన్ని విషయాల్లోనేంటంటే క్లియర్‌గా రియలైజ్ అవుతున్నారు వాళ్ళు. తెలుసుకుంటున్నారు. ఎక్కడ ఏం జరిగింది? ఏం జరుగుతుంది? సో, దీనివల్ల వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తున్నారు? అసలు ఏంటి పరిస్థితి అని. సో, బేసిక్‌గా ఈ పర్సన్ అయితే మాత్రం మార్నింగ్ థింక్ చేసినప్పుడు చాలా క్లియర్‌గా థింక్ చేస్తున్నారండి. అలా అని చెప్పి వాళ్ళు ఎమోషనల్ అవ్వట్లేదు అని కాదు. ఎమోషనల్ అవుతున్నారు. అసలు ఈ రిలేషన్‌షిప్ వాళ్ళకైతే ఇప్పుడున్న పరిస్థితికి హోప్‌లెస్ అనే అనిపిస్తుంది. మార్నింగ్ కానీ థింక్ చేస్తే. కానీ వాళ్ళేంటంటే అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? సో, ఇది వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదా? ఇవి కూడా వాళ్ళేంటంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో, ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ మాత్రం స్టడీగానే థింక్ చేస్తున్నారండి. ఇంకా లేట్ నైట్ థాట్స్ విషయానికొచ్చేసరికి నేను క్లియర్‌గా చెప్పగలను. అంటే లేట్ నైట్ థాట్స్ అనేది ఏ బేసిస్ మీద ఉంటుందంటే ఎమోషన్స్ మీద డిపెండ్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే నైట్ లూనార్ ఎనర్జీస్ అనేవి స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, లూనార్ ఎనర్జీస్ ఏంటంటే ఎమోషన్స్‌ని ఇండికేట్ చేస్తాయి. ఆ టైంలోనేంటంటే వాళ్ళ ఫీలింగ్స్‌ని కన్సిడర్ చేస్తారు. సో, మనుషులేంటంటే అక్కడ లాజికల్‌గా థింక్ చేయడం కానీ, ప్రాక్టికల్‌గా సిట్యుయేషన్స్ ఏంటి అని అర్థం చేసుకోవడం కానీ అదేం ఉండదు. కేవలం ఫీలింగ్స్ అండి. అంటే ట్రూగా వాళ్ళ హార్ట్ ఓపెన్ అయ్యే టైం అని చెప్పొచ్చు. సో, ఆ టైంలో వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే, ఈ పర్సన్ డెఫినెట్‌గా ఆహ్, మీ గురించి థింక్ చేస్తుంటే వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతున్నారండి.
ఈ పర్సన్ నిజానికి ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారు. ఈవెన్ మార్నింగ్ కూడా వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారు. బట్ నైట్ టైమ్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయ్యి ఉంటే బావుండేది. ఈ వ్యక్తి మనల్ని అర్థం చేసుకొని ఉంటే బావుండేది. ఈ వ్యక్తి మనం అనుకున్నట్టుగా మనకి ఇంకా కనెక్ట్ అయ్యి ఉంటే బావుండేది. అలాంటి ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువ వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే నైట్ థింక్ చేస్తున్నప్పుడు కూడా అంటే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేశారు. ట్రూగా వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేశారు. సో, మీరు కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఫేక్ చేశారు అని చెప్పను కానీ, బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు చేసిన ప్రామిసెస్ కానీ, ఆర్ ఈ వ్యక్తి విషయంలో అంటే మీరు చూపించిన ఆ లవ్ కానీ, ఇదంతా కూడా మీరేంటంటే పర్ఫెక్ట్‌గా ప్రూవ్ చేసుకోలేకపోయారు. సో, దానివల్లే ఇక్కడ డిస్టర్బెన్సెస్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాయి అని ఆ వ్యక్తి ఫీల్ అవుతున్నారండి. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ట్రూగా లవ్ చేశారు. సో, దానివల్లే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళ ఎండ్ నుంచి చేయాల్సింది చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ అంటే వాళ్ళు వెనక ముందు ఆలోచించుకోకుండా ఈ రిలేషన్‌షిప్‌ని మూవ్ చేశారు. బట్ మీరేంటంటే వాళ్ళ విషయంలో ట్రూగా లవ్ చేశారు అని చెప్పారు. అండ్ మీరేంటంటే మోస్ట్‌లీ అంటే ఎఫెక్షన్ చూపించారు కానీ, అది మీరేంటంటే కాన్స్టెంట్‌గా చూపించలేదు. ఆర్ మీరు చెప్పిన దానికి, చేసిన దానికి కొన్ని దగ్గరలో ఏంటంటే మ్యాచ్ అవ్వలేదండి. అంటే వాళ్ళు ఆ పాయింట్‌లో డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు మీ వల్ల ఒకటి అవ్వలేదనుకోండి, సో, అవ్వదు అని చెప్పేస్తే అయిపోయింది కదా! బట్ అవుతుంది అని చెప్పి లాస్ట్ మినిట్‌లో అలా చేయకుండా ఇంకొకలా చేయడం, ఆర్ ఆ టైంకి ఏంటంటే మీరు మీకు నచ్చినట్టుగా థింగ్స్‌ని ఆపరేట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? అలాంటప్పుడు ఎందుకు హోప్ ఇవ్వాలి? సో, ఈ వ్యక్తి ఏంటంటే మోస్ట్‌లీ ప్రిటెండ్ చేశారు. సో, వీళ్ళేంటంటే మనంతైతే ఇష్టపడలేదు. ఇష్టపడితే వాళ్ళేంటంటే అలా చేసుండేవారు కాదు కదా! అని ఇలా ఆలోచిస్తున్నారండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వనందుకు ఈ వ్యక్తి ఏంటంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు అని చెప్పొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు తెలిసి ఈ వ్యక్తి విషయంలో మీరు సిన్సియర్‌గానే ఉండొచ్చు. మీరు చెయ్యాలనుకుంది, చెప్పాలనుకుంది చెప్పారు. బట్ ఆ టైంకి ఏంటంటే మీరు అవన్నీ కూడా చేయలేకపోయి ఉండొచ్చు. మీ సిట్యుయేషన్స్ వల్ల ఆర్ మొత్తానికి మీ వర్డ్‌కి మీరు స్టాండ్ తీసుకోలేకపోవచ్చు. అది రీజన్ ఏదైనా అవ్వచ్చు. బట్ ఆ వ్యక్తికి ఏంటంటే అది నచ్చలేదండి. సో, దాని గురించి వాళ్ళు ఆలోచించి బాగా హర్ట్ అవుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ క్లియర్‌గా వాళ్ళకేం కావాలో మీకు తెలీదు. వాళ్ళకి కావాల్సిందేంటంటే మీరివ్వలేదు. ఇఫ్ తెలిసుంటే ఈరోజు వాళ్ళెందుకు ఇలా సఫర్ అయ్యేవాళ్ళు అని అలా ఆలోచిస్తున్నారండి. అంటే ఈ వ్యక్తికి నైట్ టైమ్ ఏమవుతుందంటే ఇన్‌సెక్యూరిటీస్ అనేవి ట్రిగ్గర్ అయిపోతున్నాయి. సో, వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే మీరు ప్రాపర్‌గా కేర్ చేయలేదు. మీరు ప్రాపర్‌గా లవ్ చేయలేదు. ఆర్ మీరేంటంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళని చాలా తక్కువగా చూసారు. ఆర్ మీకేంటంటే వాళ్ళంటే అంత ఇష్టం లేదు. అంటే వాళ్ళు ఇష్టపడినంత మీరిష్టపడలేదు. ఇష్టపడుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చుండేవి కాదు. అంటే అలా ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు. ఇఫ్ నేను చెప్తుంది మీకు రెసొనేట్ అవ్వకపోతే డెఫినిట్‌గా ఈ కార్డ్ సెట్ అయితే మీకు కాదు. కానీ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నైట్ టైమ్ ఈ వ్యక్తికేంటంటే ఇన్‌సెక్యూరిటీస్ అయితే మాత్రం ట్రిగ్గర్ అవుతున్నాయండి. వాళ్ళేంటంటే మీ గురించి ఆలోచించినప్పుడు చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఈ వ్యక్తి ఆ టైంలో జెలస్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. వాళ్ళలోని ఆ పొసెసివ్‌నెస్ అనేది యాక్టివేట్ అయిపోతుందండి. మేబీ మీరు వేరే వ్యక్తులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వేరే వ్యక్తుల దగ్గరైతే మంచిగా ఉంటారు. వాళ్ళ విషయానికొచ్చేసరికి మీకు అలాంటి ఒక లవ్ ఏం లేదు. సో, మీరేంటంటే అందరిని ఎలా ట్రీట్ చేస్తారో వాళ్ళని అలానే ట్రీట్ చేస్తారు. వీళ్ళని మీరు స్పెషల్‌గా చూడలేదు. అంటే స్పెషల్‌గా ఒకవేళ చూసినా సరే ఆర్ స్పెషల్‌గా మీరు ఫీల్ అవుతున్నట్టుగా వాళ్ళకి చెప్పినా సరే, దానికి మీరు స్టాండ్ తీసుకోలేదు. అల్టిమేట్‌గా మీరేంటంటే వేరే వ్యక్తులకి ప్రయారిటీ ఇచ్చారు. ఆర్ మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకున్నారు. సో, ఈ పర్సన్ ఏంటంటే దాన్ని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అయిపోవడం. సో, చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం. అంటే ఈ వ్యక్తిలో ఇన్‌సెక్యూరిటీస్ అయితే ఉన్నాయండి. ఇన్‌సెక్యూరిటీస్‌తో పాటు ఇన్ఫీరియారిటీ కూడా ఉంది. మేబీ ఈ వ్యక్తి మీకు సరిపోరేమో, నిజంగానే ట్రూ లవ్‌ని డిజర్వ్ చేయరేమో. సో, అందుకే ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమో. అంటే ఈ వ్యక్తి ఏంటంటేనండి నైట్ టైమ్ మీ గురించి ఆలోచించినప్పుడు మిమ్మల్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. సో, వాళ్ళకెలా అనిపిస్తుందంటే ఈ వ్యక్తి చెప్పిన మాటలు వేరు, చేసే పనులు వేరు. వాళ్ళకి మనసులోనేంటంటే అంత సీరియస్‌నెస్ లేదు. ఉంటే ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్స్ ఎందుకు వస్తాయి? వాళ్ళు చెప్పిన మాట మీరు క్లియర్‌గా వినుండేవారు. మీరు వినలేదు అంటే ఖచ్చితంగా మీరేంటంటే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో, ఇలా అంటే వాళ్ళలోని ఇన్‌సెక్యూరిటీస్ అనేవి పైలప్ అవుతున్నాయండి. నైట్ టైమ్ మాత్రం ఈ వ్యక్తి అలా చాలా ఎమోషనల్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయ్యుంటే చాలా బావుండేది. అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవారు. మీరు చాలా హ్యాపీగా ఉండేవారు.
బట్ వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోవడానికి మీరే రీజన్. మీరేంటంటే వాళ్ళకి అంత వాల్యూ ఇవ్వలేదు, వాళ్ళు వర్త్ ఏంటో తెలుసుకోలేదు అని ఇలా ఏంటంటే ఈ వ్యక్తి చాలా ఫీల్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో అసలు ఇంకా చూద్దాం మరి ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్ గా ఈ వ్యక్తి విషయంలో మీరు అన్ని క్లియర్ గా థింక్ చేశారండి. వాళ్ళు అసలు ఎలాంటి వ్యక్తి, వాళ్ళకి అసలు ఏం ఆఫర్ చేస్తే బాగుంటుంది, అలానే మీకు రిలేషన్షిప్ లో ఏం కావాలి, వాళ్ళు అది ఆఫర్ చేయగలరా లేదా అని అన్ని చూసుకున్న తర్వాతే నాకు తెలిసి రిలేషన్షిప్ అయితే స్టార్ట్ చేశారు. బట్ ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారో మీరు కూడా సేమ్ అలానే ఫీల్ అవుతున్నారండి. అంటే ఈ వ్యక్తి నైట్ టైం ఎలా థింక్ చేస్తున్నారో మీరు నార్మల్ గా కూడా అలానే థింక్ చేస్తున్నారు. అదేంటంటే ఈ వ్యక్తి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఈ వ్యక్తి అంటే చెప్పింది ఒకటి, చేసింది ఇంకొకటి. ఈ వ్యక్తికి మనసులో ఒకటి ఉండి బయటికి మాత్రం ఇంకొకలా బిహేవ్ చేశారు. సో వీళ్ళు అంటే ముందు ఉన్నట్టుగా అయితే లేరు అని మీరు కూడా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే క్లియర్ గా మీ ఇద్దరు థాట్స్ సిమిలర్ గా ఉన్నాయండి. అంటే ఇక్కడ నేను చెప్తున్నాను కదా, మీ మాట వినడానికి వాళ్ళు రెడీగా లేరు, వాళ్ళ మాట వినడానికి మీరు రెడీగా లేరు. ఎందుకంటే ఇక్కడ ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారండి. యాక్చువల్ గా ఈ రిలేషన్షిప్ లో ఎక్కడ రియల్ ఛాలెంజ్ ఉందంటే, మీ వైపు నుంచి మీరే కరెక్ట్. సో ఇక్కడ థింగ్స్ ఏంటంటే వాళ్ళు కాంప్లికేట్ చేశారు అని మీరు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఆ పర్సన్ సిచ్యువేషన్ కూడా అదే. సో దీని వల్ల ఏంటంటే ఎవరి మాట ఎవరు వినడానికి రెడీగా లేరు, ఆర్ ఎవరు ఇక్కడ బ్లేమ్ తీసుకోవడానికి రెడీగా లేరు. అఫ్ కోర్స్ ఆ వ్యక్తిలో మీరు కూడా అలాంటిది రియల్ గా చూసుంటారు. బట్ ఆ వ్యక్తి కూడా అదే చూసారండి. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇగో ప్రాబ్లం అండి, అండ్ కమ్యూనికేషన్ గ్యాప్. సో ఇక్కడ ఎవరు తగ్గాలి అనుకోవట్లేదు. అలా అని చెప్పి ఇక్కడ ఎవరు కూడా అంటే లవ్ బేసిస్ లో మాట్లాడాలి అనుకోవట్లేదు. ఎంతసేపు అంటే ఈ వ్యక్తి తప్పు చేశారు, ఈ వ్యక్తి అర్థం చేసుకోలేదు, అందుకే ఇదంతా జరిగింది అని మీరు, వాళ్ళు అంతే. సో ఇలా ఏంటంటే ఇద్దరి మధ్యలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పొచ్చు. క్లియర్ గా ఇదైతే ఈగో క్లాష్ అండి. లవ్ అయితే ఉంది కానీ ఇద్దరి మధ్యలో, బట్ వాళ్ళు మార్నింగ్ థింక్ చేస్తున్నారు కదా, అంటే మనం తప్పు చేసేసాం, ఈ వ్యక్తి విషయంలో తొందర పడిపోయాం, అదేదో మనం చూసుకొని ఉండుంటే అన్ని రకాలుగా ఈ రిలేషన్షిప్ మనకు సెట్ అవుతుందో లేదో అర్థమై ఉండదు, స్లోగా ముందుకు వెళ్లాల్సింది అని. సో వాళ్ళకి మార్నింగ్ ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో అది క్లియర్ గా రియాలిటీ అని చెప్పొచ్చు అండి. రియలైజేషన్ అనేది వస్తుంది. సో బేసిక్ గా మీరు కూడా ఏంటంటే ముందు మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలండి. మీ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చెయ్యాలి. మీకు కూడా కాసేపు పాజిటివ్ గా ఆలోచనలు వస్తున్నాయి, కాసేపు నెగిటివ్ గా ఆలోచనలు వస్తున్నాయి. ఈ వ్యక్తి విషయంలోని మీరు ఏం ల్యాక్ అవుతున్నారు అంటే పేషెన్స్ అండి. ఈ వ్యక్తి విషయంలోని మీకు ఇంకా క్లారిటీ రావట్లేదు, సిచ్యువేషన్స్ ఇంకా అర్థం అవ్వట్లేదు అంటే అర్థం అవ్వవు. ఎందుకంటే మీకు పేషెన్స్ లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఏంటంటే కాసేపు ఇలా ఆలోచిస్తున్నారు, కాసేపు అలా ఆలోచిస్తున్నారు. మీరు కూడా రియాలిటీ ప్రకారం ఆలోచిస్తే నేను చెప్పిందే కరెక్ట్ అని ఫిక్స్ అవుతారు. అంటే ఇక్కడ ఎవరిని ఎవరు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి వైపు నుంచి వాళ్ళే ఫాల్ట్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే మీరేదో తక్కువ, వాళ్ళేదో ఎక్కువ, మీరేదో ఎక్కువ, వాళ్ళేదో తక్కువ, అలా ఏం లేదండి. ఇద్దరు ఈక్వల్లే అని చెప్పొచ్చు. సో దానివల్లే ఈ డిస్టర్బెన్స్. ఇప్పుడు ఇద్దరు ఒకలాగే ఆలోచిస్తున్నారు అంటే రిలేషన్షిప్ ని కూడా ఎవరికి నచ్చినట్టుగా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆపరేట్ చేశారు. సో అది ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వలేదు. సో దానివల్లే ఈ డిస్టర్బెన్స్ అన్నమాట. ఇలా ఉంటే ఈ రిలేషన్షిప్ లో ఈ వ్యక్తి రిస్క్ తీసుకొని ఫ్యూచర్ లో వచ్చి అంటే ఇది ఏదో కరెక్ట్ చేయాలనుకున్నా మళ్ళీ సేమ్ సిచ్యువేషన్స్ రిపీట్ అవుతాయండి. సో బేసిక్ గా మీ థాట్స్ కూడా మీరు క్లియర్ గా ఉంచుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ వ్యక్తి తప్పే చేశారు అనుకోండి, సో తప్పు చేశారు అన్నంత మాత్రాన నువ్వు తప్పు చేసావు అని వాళ్ళకి ఫేస్ మీద మీరు చెప్పలేరు కదా. అలా అని చెప్పి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా మేము తప్పు చేసామని ఒప్పుకోరు కదా. సో ఇది మీకు క్లారిటీ ఉన్నప్పుడు మీకు రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అనుకుంటే వీళ్ళని నువ్వు తప్పు చేసావు అని బ్లేమ్ చేయరు. ఆర్ ఇప్పుడు వాళ్ళు తప్పు ఒప్పుకోవాలి అని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళది వాళ్ళకి తెలిస్తే చాలు. ఒకవేళ అది తెలుసుకోలేకపోతున్నారు అనుకోండి, మీరేంటంటే ఇక్కడ వాళ్ళని బ్లేమ్ చేయనప్పుడు, మీరు వాళ్ళ విషయంలో ఓపెన్ గా ఉంటున్నప్పుడు, మీ వరకు మీరేంటంటే కరెక్ట్ గా చేస్తున్నప్పుడు ఏదో ఒక రోజు వాళ్ళే గిల్టీగా ఫీల్ అవుతారు. సో దానికోసం అని చెప్పి వాళ్ళలోని అలాంటి ఒక కాన్షియస్నెస్ రావాలి అనుకుని మీరు ఏది చేయాల్సిన అవసరం లేదండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇగోతో కాకుండా మీరు కూడా కొంత పీస్ చేసుకొని
ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే నిజంగా మీకు లవ్ ఉంది. సో ఆ లవ్ ఒక్కటే మీరు చూపించాలి అనుకుంటున్నారు. బట్ ఆ వ్యక్తి ఏంటంటే ఇలా తప్పు చేశారు అని వాళ్ళని మీరు బ్లేమ్ చేయాలి అనుకోవట్లేదు. ఆర్ ఆ వ్యక్తి ఇది అక్నాలెడ్జ్ చేయాలని కూడా మీరు అనుకోవట్లేదు. జస్ట్ మీ వరకు మీ ఫీలింగ్స్‌తో అయితే మీరు రియల్‌గా ఉన్నారు. అదే మీరు చూపిస్తున్నారు అన్నట్టుగా మీరు ఉంటే తప్ప ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తి ఏంటంటే చేంజ్ అవ్వరండి. వాళ్ళలోని ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది రాదు. సో బేసిక్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారో మీరు అలానే ఫీల్ అవుతున్నారు. ఇద్దరూ ఒకలా ఫీల్ అయినా పర్వాలేదు కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మాత్రం అంటే ఈ సిట్యుయేషన్‌ని కొంత కామ్‌గా పేషెన్స్‌తో హ్యాండిల్ చేస్తే కానీ రిలేషన్‌షిప్ మాత్రం నార్మల్ అవ్వదు. సో నేను చెప్పాల్సిందైతే చెప్పాను. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సిట్రిన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తి ఎర్లీ మార్నింగ్ థాట్స్ వర్సెస్ లేట్ నైట్ థాట్స్ ఏంటి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ నేను ఎర్లీ మార్నింగ్ థాట్స్ గురించి మాట్లాడతాను. తర్వాత లేట్ నైట్ థాట్స్ కోసం మాట్లాడతాను. సో ఈ ఎర్లీ మార్నింగ్ థాట్స్ అనేది ఏ బేసిస్‌లో ఉంటుందంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అండి. అంటే కాన్షియస్ ఎనర్జీ అన్నమాట. మార్నింగ్ మనలో ఉన్న కాన్షియస్ బీయింగ్ యాక్టివ్‌గా ఉంటుంది. దానివల్ల మన థాట్స్ ఏంటంటే రియాలిటీకి దగ్గరగా ఉండడం కానీ, సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, అసలు అంటే ఎక్కడ ఏం జరిగింది అనేది కొంత క్లారిటీ రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అలా చూసుకున్నట్టయితే మీ వ్యక్తి ఎర్లీ మార్నింగ్ థాట్స్ విషయానికొచ్చేసరికి ఈ పర్సన్ ఏంటంటేనండి చాలా రోజుల నుంచి సిట్యుయేషన్స్‌ని క్లియర్‌గా అర్థం చేసుకుంటున్నారండి. వాళ్ళకి అర్థమవుతుంది మీ ఇద్దరి మధ్యలో అసలు ఏం జరిగింది? అసలు ఎందుకు జరిగింది అని. అలా చూసుకున్నట్టయితే మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. చాలా గ్యాప్ వచ్చింది. సో ఇది ఏంటంటే ఈ పర్సన్‌ని చాలా ఎఫెక్ట్ చేసింది. నిజానికి ఈ పర్సన్ ఏంటంటే ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ సిట్యుయేషన్స్ ఏవైతే జరిగాయో, ఈ సిట్యుయేషన్స్ అన్నింట్లో కూడా ఈ పర్సన్‌కి పవర్ లేదు. వాళ్ళు ఏది కూడా చేంజ్ చేయలేరు. ఆర్ మొత్తానికి ఇక్కడ జరిగిన ప్రతి దాంట్లో కూడా మీరే తప్పు చేశారని వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు కానీ, స్టిల్ వాళ్ళు మాత్రం సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయలేకపోయారు. ఆర్ వాళ్ళేంటంటే కొంత అంటే అర్థం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ చేతుల్లో ఏం లేదు. లైక్ అంతా కూడా ఫాస్ట్‌గా జరిగిపోయింది అనే ఫీలింగ్‌లోనే వాళ్ళు ఉంటున్నారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారండి. వాళ్ళకేంటంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి. మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ జరిగితే బావుంటుంది అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు హెల్ప్‌లెస్ అన్నమాట. అంటే ఈ పర్సన్‌కి పాస్ట్‌లో కూడా ఆ పవర్ లేదు. దానివల్ల థింగ్స్ ఏంటంటే ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాయి. అండ్ ప్రెజెంట్‌లో కూడా వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌నయితే కోరుకోగలుగుతున్నారు కానీ, ఇది వర్కౌట్ అవుతది అనే నమ్మకం వాళ్ళకి లేదండి. సో, అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మీ గురించి థింక్ చేస్తున్నప్పుడు డెఫినెట్‌గా ఎమోషనల్ అవుతున్నారు. మీరు కావాలి అనిపిస్తుంది. న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుందని అనిపిస్తుంది. కాకపోతే వీళ్ళేంటంటే అంటే ఇప్పుడు అంత కమిటెడ్‌గా ఉండలేరు. ఆర్ ఒకప్పుడులాగా వాళ్ళేంటంటే థింక్ చేయలేకపోతున్నారండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు అలాంటి ఒక పవర్‌ని ఇక్కడ హోల్డ్ చేస్తున్నారు అనుకోవట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ సిట్యుయేషన్స్ అనేవి వాళ్ళ కంట్రోల్‌లో లేవు. వాళ్ళిప్పుడు అంటే బేసిక్‌గా ఏం చేసే పరిస్థితి లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఇక్కడ ఇంకొకలాగా కూడా అనిపిస్తుంది. వాళ్ళకి ఎలా అయితే ఈ సిట్యుయేషన్స్ మీద పవర్ లేదో, మీకు పవర్ ఉన్నా సరే మీకు కమిట్మెంట్ లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆర్ మీకు కమిట్మెంట్ ఉన్నా పేషెన్స్ లేదు అని ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటేనండి, వాళ్ళ వైపు నుంచయితే డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అయితే కావాలి అనుకుంటున్నారు కానీ, వాళ్ళేంటంటే ఇది హ్యాండిల్ చేయలేరు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఒకప్పుడు అంత కమిటెడ్‌గా ఉండలేకపోతున్నారు. ఇది ట్రూత్ అండి. అంటే వాళ్ళకి వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి పాస్ట్‌లో థింగ్స్ ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయిందండి. ఈ పర్సన్ ఏంటంటే బాగా డౌన్ అయిపోయారు. నిజానికి ఈ రిలేషన్‌షిప్ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ ఏది కూడా వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదు. దానివల్ల వాళ్ళేంటంటే ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వడం కానీ, ఆ థాట్స్ అనేవి మళ్ళీ వాళ్ళు గుర్తు రావడం కానీ, అసలు మార్నింగ్ ఈ పర్సన్ లేచిన తర్వాత ఫ్రెష్ స్టార్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో జరుగుతుంది అని ఎంత ఆలోచిస్తున్నారో, పాస్ట్‌లో ఏదైతే బ్యాడ్ థింగ్స్ జరిగాయో మీ ఇద్దరి మధ్యలో అవి కూడా వాళ్ళనేంటంటే హాంట్ చేస్తున్నాయండి. సో, దానివల్ల కూడా వాళ్ళేంటంటే చాలా డిస్టర్బ్ అవుతున్నారు.
అంటే ఇక్కడ మీరు కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే పాస్ట్ గురించి గుర్తు చేసుకుంటున్నారో నెగెటివ్ థింగ్స్, వెంటనే వాళ్ళేంటంటే మీ విషయంలో అంత కమిటెడ్‌గా కానీ, అంత కంపాషనేట్‌గా కానీ ఉండలేకపోతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ మీలో కూడా అది లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, అసలు మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? సో, రియాలిటీ ప్రకారం కానీ థింక్ చేస్తే మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉంది? ఒకళ్ళని ఒకళ్ళు హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయగలరా లేదా? ఇవన్నీ ఆలోచించినప్పుడు వాళ్ళకేంటంటేనండి అంతా చాలా మెస్సీగా అనిపిస్తుందండి. దీనివల్ల ఏంటంటే మార్నింగే వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారని చెప్పొచ్చు. సో, మీ గురించైతే ఆలోచిస్తున్నారు. ఆలోచించకుండా ఏం ఉండట్లేదు. మార్నింగ్ నాకు తెలిసి ఖచ్చితంగా ఒక్కసారైనా మీ గురించి ఆలోచించి క్లియర్‌గా అంటే రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుంది అనుకుంటున్నారు. కానీ పాస్ట్ బ్యాగేజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళేంటంటే ఇవి గుర్తు చేసుకొని వీక్ అయిపోతున్నారండి. అంటే ఇప్పుడు మనం ఒక సిట్యుయేషన్ గురించి ఆలోచించినప్పుడు మనకంతా పాజిటివ్‌గా అనిపించినా మనం పాజిటివ్ వైబ్స్ ఫీల్ అయినా చాలా యాక్టివ్‌గా దాని మీద వర్క్ చేస్తాం. అంటే మోటివేట్ అయిపోతుంటాం అన్నమాట. మనకి మనమే. మనల్ని ఎవరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. సో, చేస్తాం నేచురల్‌గా. ఇప్పుడు అలానే ఈ సిట్యుయేషన్ గురించి ఐ మీన్ మీ గురించి కానీ ఆలోచిస్తే వాళ్ళు మోటివేట్ అవ్వట్లేదండి. మరి కొంచెం డిస్టర్బ్ అయిపోతున్నారు. డిప్రెస్ అయిపోతున్నారు. సో, మొత్తానికే సైలెంట్ అయిపోతున్నారు. అంటే మీ ఇద్దరి మధ్యలో కూడా ఒకప్పుడు లాంటి ఆ అండర్‌స్టాండింగ్ కానీ, ఆ కమిట్మెంట్ కానీ, ఆ క్లారిటీ కానీ లేదు కాబట్టి ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి ఆ పవర్ లేదు కదా! లైక్ ఏంటంటే రిలేషన్‌షిప్‌ని కరెక్ట్ చేసి, రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసే అలాంటి పవర్ లేదనే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో ఎప్పుడైతే కొన్ని జరిగాయో ప్రెజెంట్‌లో కూడా వాళ్ళేం చేయలేరు అనేది వాళ్ళకి అర్థమైంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే ముందుకు రాలేకపోతున్నారండి. ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో ఎవరైనా రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే అది జరగట్లేదు అని ఆలోచిస్తున్నట్టయితే ఎందుకు జరగట్లేదు అనే దానికి సమాధానం ఇదే. సో, ఈవెన్ ఇంక వీళ్ళ లేట్ నైట్ థాట్స్ విషయానికొచ్చినా, లేట్ నైట్ థాట్స్ అనేవి ఏ బేసిస్ మీద ఉంటాయి అంటే, ఎమోషన్స్ మీద డిపెండ్ అవుతదండి. ఎందుకంటే, ఆ టైంలో లూనార్ ఎనర్జీస్ అనేవి చాలా యాక్టివ్‌గా ఉంటాయి. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే, మనిషి లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా, ఏం జరుగుతున్నా, రియాలిటీ అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి ఆ టైంలోనేంటంటే చాలా హైగా ఉంటాయన్నమాట. సో, జనరల్‌గా అలా చూసుకున్నట్టయితే ఈ వ్యక్తి మీకోసం ఎలా ఆలోచిస్తున్నారంటే, వీళ్ళు మేబీ మీతోనేంటంటే చాలా విషయాలు చెప్పుకోలేదు. ఆర్ అసలు వాళ్ళెలా ఫీల్ అవుతున్నారో మీతోనేంటంటే ఇంకొంచెం ఓపెన్‌గా చెప్పుకోలేదు. ఓపెన్‌గా చెప్పుకొనుండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితయితే వచ్చుండేది కాదేమో అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తికి కూడా పాస్ట్‌లో కొన్ని సందర్భాల్లో ఎలా ఫీల్ అయ్యారో క్లారిటీ లేదండి. మీ విషయంలోనేంటంటే మీకు కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు కానీ కొన్ని దగ్గరలో వాళ్ళు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయిందైనా కంఫర్టబుల్‌గా ఫీల్ అయిందైనా ఓపెన్‌గా చెప్పుకోలేదు మీతోని. దానికి రీజన్ ఏంటంటే, ఆ టైంలో వాళ్ళెలా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి కూడా కొన్ని సందర్భాల్లో అర్థం అవ్వలేదు. అందుకే ఓపెన్ అప్ అవ్వలేదు. అదే వాళ్ళేంటంటే కొంచెం ఓపెన్ అప్ అయ్యుంటే అది క్లారిటీ తెచ్చుకొని మరి కొంచెం అంటే మీతో ఆ బాండ్ అనేది బెటర్ చేసుకొని ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. సో, మేబీ మీరేంటంటే మీ లైఫ్‌లో కంఫర్టబుల్‌గా ఉంటూ ఉండొచ్చు వాళ్ళు లేకపోయినా. బట్ వాళ్ళు మాత్రం ఏంటంటే మిమ్మల్నే గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ రిలేషన్‌షిప్‌లో జరిగిపోయిందంతా గుర్తు చేసుకుంటున్నారు. మేబీ ఇది ఇలా జరగకపోయుంటే బావుండేదేమో అనుకుంటున్నారు. ఆ టైంలోనేంటంటే చాలా దూరం వచ్చేసారు. అంటే చాలా నెగెటివ్‌గా థింగ్స్ అనేవి జరిగిపోయాయి. సో, ఈ రిలేషన్‌షిప్‌కి ఇంకా ఛాన్స్ లేదా అని ఆలోచిస్తున్నారు. సో, ఈ పర్సన్ ఆలోచనలేంటంటేనండి చాలా మెస్సప్ అయిపోతున్నాయండి నైట్ టైమ్ అయితే. మార్నింగ్ ఎలాగా అంటే నేను చెప్తున్నాను కదా! వాళ్ళకి కావాలి అనుకుంటున్నారు. బట్ సిట్యుయేషన్స్ ప్రకారం ఇది వర్కౌట్ అవుతదో లేదో రియాలిటీ చూసుకున్న, ఫ్యూచర్ చూసుకున్న అంత సింపుల్ కాదు అని అనుకుంటున్నారు. బట్ నైట్ టైమ్ ఏంటంటే పాస్ట్‌లో జరిగిపోయిన వాటి గురించి గుర్తు చేసుకొని వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే మేబీ ఇద్దరు ఓపెన్ అప్ అయ్యుంటే మరికొంచెం ఎక్కువ మాట్లాడుకొని, మరికొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేసుంటే ఈ రోజు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చుండేది కాదు అని ఫీల్ అవుతున్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళేంటంటే మీ గురించి గుర్తు చేసుకుంటున్నారు కానీ, మీరు వాళ్ళ కోసం అలా గుర్తు చేసుకుంటున్నారా? మీరు కంఫర్టబుల్‌గా ఉంటున్నారా? మేబీ అంటే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా దూరం వచ్చేసారు. ఇంకా దీనికి పాసిబిలిటీ లేదేమో. ఇక్కడేంటంటే అంతా నెగెటివ్‌గా జరిగిపోయింది. సో, ఇంక అంతా నెగెటివేనేమో. అంటే ఈ వ్యక్తి అంటే మీకు కూడా నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది. సో, మీరేంటంటే వాళ్ళని పాస్ట్‌లో లాగా
లవ్ చేయలేరేమో, ఆర్ ఇక్కడ మీరు ఏంటంటే వాళ్ళని అర్థం చేసుకోలేరేమో, ఇలా ఏంటంటేనండి వాళ్ళు చాలా అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారండి. అంటే అప్పటికప్పుడే పాజిటివ్ గా అనుకుంటున్నారు. అప్పటికప్పుడే నెగెటివ్ గా అనుకుంటున్నారు. కొన్నిసార్లు వాళ్ళకేమనిపిస్తుందంటే ఎలా అయినా సరే ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఏదో ఒకటి చేసేయాలి అని అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం మనం ఏం చేయలేము. అండ్ మనకేంటంటే ఇది అంత ఈజీగా కూడా వర్కౌట్ అవ్వదు. సో, అనవసరంగా మనం ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తున్నాం అని అనిపిస్తుంది. ఈ వ్యక్తి ఏంటంటే క్లియర్‌గా కన్‌ఫ్యూజన్‌లో ఉంటున్నారండి. వీళ్ళేంటంటే 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారండి. సో, కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. స్టక్ అయిపోతున్నారు. సో, మేబీ నాకు తెలిసి అలా ఇటు అటు 2 రకాలుగా ఆలోచించినప్పుడు ఏంటంటే వాళ్ళకి క్లారిటీ కూడా రావట్లేదు. సో, నాకు తెలిసి డైలీ సేమ్ రొటీన్ అండి. ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కడైతే వాళ్ళ థాట్స్ అనేవి స్టాప్ అవుతున్నాయో నైట్, మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా వాళ్ళు అక్కడి నుంచే కంటిన్యూ చేసి అదే పాయింట్ థింక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి ఆలోచనలు మోస్ట్‌లీ నైట్ టైమ్, ఐ మీన్ ఎవ్రీ నైట్ సేమే ఉండొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి ఏంటంటేనండి ఎంతసేపు మాట్లాడలేదు, మాట్లాడుంటే మేబీ బావుండేది. సిట్యుయేషన్స్ సార్ట్ ఔట్ చేసుకోవడానికి ఈజీ అయ్యుండేది. ఆర్ ఎలా ఫీల్ అవుతున్నామో అది ఒకళ్ళతో ఒకళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకొనుంటే బావుండేది. సో, అనవసరంగా ఇదంతా జరుగుతుంది అనేలాగే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. బట్ వాళ్ళకేమనిపిస్తుందంటే వాళ్ళైతే దీనివల్ల డిస్టర్బ్ అవుతున్నారు. మీరు మాత్రం కంఫర్టబుల్‌గా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. సో, అలా అనుకున్నప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళే కంఫర్టబుల్‌గా ఉంటున్నప్పుడు, మనం మాత్రం ఎందుకు కంఫర్టబుల్‌గా ఉండకూడదు. మనం కంఫర్టబుల్‌గానే ఉండడానికి ట్రై చేద్దాం అన్నట్టు కూడా ఉంటున్నారు. అంటే ఈ వ్యక్తి నేను చెప్తున్నాను కదా! 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారండి. వీళ్ళేంటంటే కంప్లీట్‌గా అంటే ఏదో ఎమోషనల్ అయిపోతున్నారు అని చెప్పడానికి లేదు. అలా అని చెప్పి కంప్లీట్‌గా మనకు సంబంధం లేదు అన్నట్టు కూడా ఏం ఉండట్లేదు. సో, 2 రకాలుగా ఆలోచిస్తున్నారు. 2 రకాలుగా డిస్టర్బ్ అవుతున్నారు. సో, మళ్ళీ నార్మలేనండి. స్టక్ అయిపోతున్నారు. ఇది ఈ వ్యక్తి పరిస్థితి. అసలు చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. మీరేంటంటేనండి ఈ వ్యక్తి విషయంలో చాలా డిస్టర్బ్ అయ్యారండి. అంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. కానీ వర్కౌట్ అవ్వట్లేదు. సో, అలా అని చెప్పి వర్కౌట్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అని చెప్పి ఆలోచిస్తున్నారు. మీకెన్ని ఛాన్సెస్ ఉన్నాయో అన్ని ఛాన్సెస్ యూజ్ చేసుకుంటున్నారు. ఆర్ మొత్తానికి ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక డెస్పరేషన్‌లోని మాత్రం ఉంటున్నారు. బట్ ఏమీ చేయలేనప్పుడు ఆర్ మీరు చేసే ప్రయత్నాలు వర్కౌట్ అవ్వనప్పుడు మళ్ళీ అంటే ఎందుకులే అని విడిచిపెట్టేస్తున్నారు. సో, మళ్ళీ ట్రై చేస్తున్నారు. అంటే ఈ వ్యక్తి విషయంలో గివ్ అప్ చేయడానికి మీరు రెడీగా లేరండి. సో, మీరు గివ్ అప్ చేయడానికి రెడీగా లేరు కాబట్టి నేనైతే ఒకటే చెప్తాను. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే ఏం లేదు. సో, ఇద్దరు మధ్యలో ఉన్న ప్రాక్టికల్ ఇష్యూస్ ఏంటి? ఈ ప్రాక్టికల్ ఇష్యూస్‌ని ఎలా డీల్ చేయాలనుకుంటున్నారు? సో, మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా? ఇఫ్ ఉంటే ఏ విధంగా అది వర్కౌట్ చేయగలరు. ఇలా మీరు ఆలోచించుకొని అప్పుడు ఒక స్టెప్ అయితే వేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఇఫ్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందా? అలాంటి స్టెప్ వేసినా అనే ఒక డౌట్ ఉంటే వర్కౌట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని కావాలనుకుంటున్నారు కాబట్టి. కాకపోతే వాళ్ళ దగ్గర ప్రాక్టికల్ సొల్యూషన్ లేదు. ఇది ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలియదు. సో, అందుకే వాళ్ళు సైలెంట్‌గా ఉంటున్నారు. మీ విషయానికొచ్చేసరికి మీరు సైలెంట్‌గా ఉండట్లేదు. ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే వర్కౌట్ అవ్వట్లేదు ఆర్ వర్కౌట్ అవ్వదు అని మీకు అనిపించినప్పుడు సైలెంట్ అయిపోతున్నారు. సో, నేనొకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. కాకపోతే మీరు కూడా ఈ వ్యక్తిలాగా ఎమోషనల్ అయ్యి 2 మైండ్స్‌తో థింక్ చేసి, అలా స్ట్రెస్ తీసుకుంటే మాత్రం కష్టమండి. మీరేంటంటే అలా చెయ్యొద్దు. మీరేంటంటే క్లియర్‌గా థింక్ చేయండి. మీరు ప్రాక్టికల్‌గా అసలు ఫ్యూచర్‌లో దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలరు? మీరు కూడా ఏంటంటే పాస్ట్ గురించి ఆలోచించొద్దండి. ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువ పాస్ట్ కోసం ఆలోచిస్తున్నారు. బట్ మీరు పాస్ట్ కోసం ఆలోచించకుండా ఫ్యూచర్‌లో దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలరు. ఐ మీన్ ఎలా వర్కౌట్ చేస్తే బావుంటుంది అనేది ఆ బేసిస్‌లో థింక్ చేసి మీరు ప్రాపర్ యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో చేంజ్ అయితే వస్తుందండి. సో, మీరేంటంటే ఇక్కడ అంతా అయిపోయింది. మేము ఎంత ప్రయత్నం చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు. అలా మాత్రం ఆలోచించొద్దు. ఎందుకంటే అలా ఆలోచించాల్సిన అవసరమే ఇక్కడ లేదు. ఫుల్‌గా చూస్తే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకుంటే అండ్ మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు కూడా బయటకు వస్తే మీకే అర్థమవుతుంది. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అని. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మాస్ అగేట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఎర్లీ మార్నింగ్ వర్సెస్ లేట్ నైట్ థాట్స్ ఏంటి? అసలు ఎలా ఆలోచిస్తున్నారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ నేను ఎర్లీ మార్నింగ్ థాట్స్ కోసం మాట్లాడతాను. తర్వాత లేట్ నైట్ థాట్స్ కోసం మాట్లాడతాను. అలా చూసుకున్నట్టయితే, ఎర్లీ మార్నింగ్ థాట్స్ అనేవి ఏ బేసిస్ మీద ఉంటాయంటే, లైఫ్ ఫోర్స్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుందండి. అంటే కాన్షియస్ ఎనర్జీ. ఇప్పుడు మార్నింగ్ ఏంటంటే, కాన్షియస్ బీయింగ్ యాక్టివ్‌గా ఉంటుందండి. దానివల్ల ఆలోచనలు కూడా ఏంటంటే, రియాలిటీకి దగ్గరగా ఉండడం కానీ, ఆర్ సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుందనమాట. సో, అలా చూసుకున్నట్టయితే మార్నింగ్ వీళ్ళు మీకోసం ఎలా ఆలోచిస్తున్నారంటే, మీరేంటంటే ఎంతసేపు మీరనుకున్నదే జరిగిపోవాలి ఆర్ మీరేంటంటే థింగ్స్‌ని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేయడం కానీ ఇలా చేయలేదు. మీరేంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ థింక్ చేసుంటే ఆర్ వాళ్ళ విషయంలోనేంటంటే వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు? ఎలాంటి స్ట్రగుల్ తీసుకున్నారు అని అర్థం చేసుకొనుండుంటే ఖచ్చితంగా ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చుండేది కాదు అని అనిపిస్తుందండి. సో, యాక్చువల్‌గా ఈ పర్సన్ మార్నింగ్ కానీ థింక్ చేస్తున్నట్టయితే, వాళ్ళు ఇలాంటి ఒక చాయిస్ చేసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేకుండా మీరే చేశారు అని ఫీల్ అవుతున్నారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే, నార్మల్‌గా కూడా పెద్దగా డిపెండ్ అయ్యే టైపు ఆర్ ఎక్కువ ఎమోషనల్ అయ్యే టైప్ అయితే కాదు. చాలా తక్కువ మాట్లాడతారు అండ్ ఎక్కువ వ్యక్తుల మీద కూడా డిపెండ్ అవ్వరు మోస్ట్‌లీ. అంటే వాళ్ళకి తెలుసండి. ఎక్కడి వరకు ఉండాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి అనేది. సో, అలాంటి వ్యక్తి విషయంలోనేంటంటే, మేబీ మీరు కొంత డెస్పరేట్ అవ్వడం కానీ, ఆర్ మీరు అనుకున్నట్టుగా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని మీరు అనుకోవడం కానీ, వాళ్ళకేంటంటే సెల్ఫిష్‌నెస్ లాగా అనిపించింది. సో, దానివల్లే వాళ్ళేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితయితే వచ్చింది. సో, ఈరోజు ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు సపోజ్ అంటే వాళ్ళు మార్నింగ్ మీ గురించి థింక్ చేసినప్పుడు, ఇలా చాలా జరిగిపోయింది. రిలేషన్‌షిప్‌లో చాలా దూరం వచ్చేసారు అంటే దానికి రీజన్ మాత్రం మీరే అని ఫీల్ అవుతున్నారు. మేబీ మీరేంటంటే వాళ్ళకి కొంత ఛాన్స్ ఇచ్చుంటే, వాళ్ళకి రిలేషన్‌షిప్‌లో కానీ, ఆ స్ట్రెస్ కానీ తక్కువ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సినవి చేసుండేవారు. బట్ డెఫినెట్‌గా ఈ రోజు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే తప్పక తీసుకున్నారనే ఫీల్ అవుతున్నారండి. అలా అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడట్లేదు. మీరంటే వాళ్ళకి ప్రేమాభిమానాలు లేవు అని అనుకోవద్దు. ఉన్నాయి కానీ మార్నింగ్ ఏంటంటే సిట్యుయేషన్స్‌ని ఏంటంటేనండి ఎమోషనల్ బేసిస్‌లో అనాలిసిస్ చేయరండి. వాళ్ళు జనరల్‌గా ఏంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయడం కానీ, ఎక్కడ ఎలా జరిగింది అని లాజికల్‌గా అర్థం చేసుకోవడానికి కానీ ట్రై చేస్తారు. సో, ఈ పర్సన్ కూడా అలా ఆలోచించినప్పుడు ఏంటంటే, మోస్ట్‌లీ అంటే మీరు కొన్ని చేయాల్సినవి చేశారు. కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. వాటితో వీళ్ళు కంఫర్టబుల్‌గా లేరు కాబట్టే, అది వాళ్ళు స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అయ్యారు కాబట్టే, మరి ఇలా చేశారు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో, ఇది వాళ్ళేంటంటే రాంగ్‌గా కూడా ఏం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు మరి అలానే చేయాల్సిన పరిస్థితి ఉంది. తప్పక చేశారు అనుకుంటున్నారు. అంటే ఈ విషయంలోనేంటంటే వాళ్ళు మెచ్యూర్డ్‌గా థింక్ చేయలేకపోతున్నారండి. అంటే ఇంతకంటే ఓపెన్‌గా వాళ్ళేంటంటే లైక్ మీరు దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. సో, మీరు కూడా హర్ట్ అయ్యారు. ఆర్ మీరు కూడా సఫర్ అయ్యారు. అలా థింక్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అలా థింక్ చేస్తే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేరు కదా! సో, అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ మిమ్మల్ని కంప్లీట్‌గా బ్లేమ్ చేస్తున్నారు అని కాదు కానీ, వాళ్ళు బర్డెన్ తీసుకున్నారు. వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేశారు కాబట్టి, అక్కడి వరకే థింక్ చేస్తున్నారు. ఈ స్ట్రగుల్, ఈ బర్డెన్‌కి రీజన్ ఎవరు అంటే మీరే అనే ఒక ఆన్సర్ వాళ్ళకేంటంటే దొరుకుతుందండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఇక్కడ మీ విషయంలోనేంటంటే మార్నింగ్ థింక్ చేసినప్పుడు మాత్రం అంత ఎమోషనల్ బేసిస్‌లో కానీ, ఒక లవింగ్ ఎనర్జీతో కానీ థింక్ చేయట్లేదు. చాలా స్ట్రెయిట్‌గా థింక్ చేస్తున్నారు. చాలా నెగెటివ్‌గా కూడా థింక్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలా అని చెప్పి ఈ పర్సన్ నెగెటివ్ పర్సన్ కాదు కానీ, వాళ్ళేంటంటే ఇక్కడ తప్పు చేశారు అని ఒప్పుకోవాలనుకోవట్లేదండి. ఆర్ వాళ్ళేంటంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు అని కూడా అనుకోవట్లేదు. వాళ్ళేదైనా మీ విషయంలో రాంగ్ చేసినా ఆర్ వాళ్ళేంటంటే ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితొచ్చినా, అది ఎందుకు వచ్చింది? ఎవరు ట్రిగ్గర్ చేశారు వీళ్ళని? సో, ఇలాంటి ఒక ఎడ్జ్‌కి డ్రైవ్ చేసిందెవరు? అని ఒకవేళ ఆలోచిస్తే అది మీరే కదా! సో, అలానే వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో, ఇలా ఏంటంటే మార్నింగ్ వీళ్ళు థింక్ చేసినప్పుడు అస్సలు పాజిటివ్‌గా ఏం థింక్ చేయట్లేదండి. అలా అని చెప్పి ఇది హేట్రెడ్ కాదు కానీ, వాళ్ళు సఫర్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకున్నారు. వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకున్నారు. దాని ప్రకారం వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. సో, ఇంతకంటే ఇక్కడ చేయడానికి ఏం లేదు. ఈవెన్ వాళ్ళేంటంటే ఈ విషయంలో వాళ్ళు ఒకవేళ తప్పే చేసినా
స్టిల్ ఆ తప్పు చేయడానికి కూడా కారణం మీరే. ఒకవేళ వాళ్ళు తప్పు చెయ్యకపోయి ఉంటే ఆర్ తప్పు అని కాదులెండి. వాళ్ళు ఒక డెసిషన్ కానీ ఇలాంటిది తీసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా మీ వల్ల వాళ్ళు సఫర్ అయ్యి ఉండేవారు. వాళ్ళేంటంటే ఇంకా ఇంకా ఎఫెక్ట్ అయ్యి ఉండేవారు. సో, బేసిక్‌గా మరి వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకొని ఇలాంటి డెసిషన్ అయితే తీసేసుకున్నారు అనేలానే ఫీల్ అవుతున్నారండి. అంటే ఎమోషనల్ కన్సర్న్ అయితే ఏం లేదు. మార్నింగ్ థింక్ చేసినప్పుడు. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ ఏంటంటే మీకు సెల్ఫిష్‌గా అనిపించొచ్చు కానీ, వాళ్ళు కూడా మిమ్మల్ని సెల్ఫిష్‌గానే అనుకుంటున్నారండి. అసలు మీ సెల్ఫిష్‌నెస్ నుంచే ఇదంతా స్టార్ట్ అయింది. లేకపోతే అసలు ఈరోజు ఇలాంటి పరిస్థితి అయితే క్లియర్‌గా వచ్చుండేది కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో, ఈ విషయంలోనేంటంటే అంటే మేబీ కొన్ని సార్లు వాళ్ళు కంట్రోల్ చేయాలని ట్రై చేశారు మిమ్మల్ని. సో, దానివల్ల మీరేంటంటే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది. ఆర్ మీరు మీకోసం స్టాండ్ తీసుకున్నారు అని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మీరు ఎప్పుడైతే మీకోసం స్టాండ్ తీసుకున్నారో ఇంక వాళ్ళు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకున్నారు. వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. సింపుల్ అనేలాగే వాళ్ళ ఆలోచనలైతే ఉన్నాయి. సో, బేసిక్‌గా మార్నింగ్ అయితే మాత్రం ఈ వ్యక్తిలోని మీరు అనుకునే టైప్ రియలైజేషన్ కానీ, ఫీలింగ్స్ కానీ ఏం కనిపించట్లేదు. ఇంక నైట్ ఏం ఆలోచిస్తున్నారు అంటే, నేను క్లియర్‌గా చెప్పగలనండి. నైట్ టైమ్ అనేది ఏ బేసిస్‌లో వ్యక్తులు థింక్ చేస్తారంటే, ఎమోషనల్ బేసిస్‌లోనండి. దానికి రీజన్ ఏంటంటే, లూనార్ ఎనర్జీస్ అనేవి ఆ టైంలో యాక్టివ్‌గా ఉంటాయి. సో, సిట్యుయేషన్స్‌లో ఏం జరిగింది, రియాలిటీ ఏంటి అనేది పక్కన పెడితే, మనిషికి ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. ఎమోషన్స్ అనేవి ఆ టైంలో చాలా హైగా ఉంటాయి. సో, ఆ బేసిస్‌లో థింక్ చేస్తారు కాబట్టి, అలా చూసుకున్న ఈ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, పాస్ట్‌లో వాళ్ళు చేయాల్సింది చేశారండి. మీకోసం వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు, కాంప్రమైజ్ అయ్యారు కొన్ని విషయాల్లో. ఈ పర్సన్ క్యారెక్టర్‌కి వీళ్ళెవ్వరి విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వరు. అడ్జస్ట్ అయ్యే టైప్ కూడా కాదు. వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారు. అండ్ వాళ్ళేంటంటే ఎదుటి వ్యక్తుల్ని ఇంప్రెస్ చేయాలని కూడా ఏది చేయరు. ఎదుటి వ్యక్తులు వీళ్ళ యాటిట్యూడ్‌కి కానీ, వీళ్ళు మాట్లాడే మాటలకి కానీ ఇంప్రెస్ అయ్యి వీళ్ళు వెనక ఏదో వీళ్ళకి అట్రాక్ట్ అవ్వాలి తప్ప, వీళ్ళైతే మాత్రం ఎవరిని గూడా ఇంప్రెస్ చేసే టైప్ కాదు. నేను ఆల్రెడీ చెప్పాను. ఈ పర్సన్ ఏంటంటే చాలా తక్కువ మాట్లాడతారు. అండ్ వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అవ్వరండి. సో, అలాంటి నేచర్ కదా! ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే, ఇలాంటి ఒక నేచర్ ఉన్న వ్యక్తి కూడా మీ విషయానికొచ్చేసరికి మాత్రం వాళ్ళు చేయాల్సింది చేశారు. అండ్ వాళ్ళు చాలా అడ్జస్ట్ అయ్యారు. వాళ్ళేంటంటే ఫెయిర్‌గానే మీ విషయంలో ఉన్నారు అని అనుకుంటున్నారండి. ఈవెన్ అంటే ఇఫ్ మీరు నెగెటివ్‌గా వాళ్ళు చాలా చేశారు మీకు. సో, మీ విషయంలో వాళ్ళు కంట్రోల్ చేయాలి అనుకున్నారు అని మీరు ఫీల్ అయితే దానికి వాళ్ళు క్లియర్‌గా ఆన్సర్ చెప్పగలరు. అదేంటంటే మీరు చేసిందే వాళ్ళు చేశారు. యాక్షన్‌కి రియాక్షను అనే ఒక సింపుల్ ఆన్సర్ అయితే వీళ్ళు చెప్పగలరండి. అంటే వాళ్ళ ఆలోచనలు కూడా అలానే ఉన్నాయి యాక్చువల్‌గా. సో, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ రోజు మీ విషయంలోనేంటంటే వాళ్ళు రాంగ్ చేస్తున్నట్టుగా ఎక్కడ ఫీల్ అవ్వట్లేదండి. ఈవెన్ నైట్ టైమ్ థింక్ చేసినప్పుడు కూడా మేబీ కొన్ని విషయాల్లోని అంటే మరీ ఓవర్‌గా చేస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉండొచ్చు కానీ, బట్ అలా చేయడానికి రీజన్ మీరే. ఇక్కడ వాళ్ళేంటంటే ఇప్పుడు మిమ్మల్నేమి ఫస్ట్ నుంచి ఎనిమీలా చూడలేదు. ఇప్పుడు మీ ఇద్దరు ఏమైనా బోర్న్ ఎనిమీస్ ఏంటి? కాదు కదా! ఫస్ట్‌లో మంచిగానే ఉన్నారు కదా! రిలేషన్‌షిప్‌లో హ్యాపీగానే ఉన్నారు కదా! మరి మీతో ఏ ఎనిమిటీ లేనప్పుడు వాళ్ళెందుకు మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు? ఆర్ వాళ్ళెందుకు మీరు సఫర్ అయ్యేలా చేయాలనుకుంటారు? ఇప్పుడు ఆ వ్యక్తి కూడా ఎంతో కొంత ఆలోచిస్తారు కదా! వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి కదా! మరి అలాంటి వ్యక్తి ఎవరికీ ప్రాబ్లమ్ క్రియేట్ చేయనప్పుడు మీకు మాత్రం ప్రాబ్లమ్ ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటారు ఇంటెన్షనల్‌గా? సో, అది వాళ్ళకి లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళు ఎంతవరకు మీ విషయంలో చేయాలో అంతవరకు చేశారు. సో, ఇంక వాళ్ళకి తప్పని పరిస్థితుల్లోనేంటంటే, వాళ్ళు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సొచ్చింది. ఆర్ వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు అనేలానే వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. సో, ఈ వ్యక్తిలోనేంటంటే, నాకు తెలిసి రియలైజేషన్ అయితే పెద్దగా ఏం లేదు. కానీ అట్‌లీస్ట్ నైట్ టైమ్ మీ గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే, నెగెటివ్‌గా థింక్ చేయట్లేదండి. మేబీ కొన్ని విషయాల్లోనేంటంటే, వాళ్ళనుకుంటున్నారు కూడా, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే, ఇంకా బెటర్‌గా మూవ్ అయ్యుంటే బావుండేది. ఇంకొంచెం అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొనుంటే బావుండేది. ఈ రోజేంటంటే, వాళ్ళు మరీ ఇంతలాగా మీ విషయంలోని నెగెటివ్‌గా ఆలోచించే పరిస్థితయితే వచ్చుండేది కాదు. సో, బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఈ పర్సన్ ఎందుకో కానీ నైట్ టైమ్ అయినా, మార్నింగ్ అయినా సరే మీ విషయంలో ఎమోషనల్ అవ్వట్లేదండి. వాళ్ళ హార్ట్ ఏంటంటే క్లోజ్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే మీ కార్డ్స్ మార్నింగ్, నైట్ ఎనర్జీస్ కొంత సిమిలర్‌గా ఉన్నాయో, దాని అర్థం ఏంటంటేనండి, ఆ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడింది నిజమే.
మీతో కనెక్ట్ అవ్వాలనుకుంది నిజమే. అండ్ వాళ్ళ వరకు వాళ్ళు చేయాల్సింది కూడా చేశారు. అదంతా కూడా నిజమే. కాకపోతే కొన్ని విషయాల్లోనేంటంటే రిలేషన్‌షిప్ అనేసరికి మీకొక ఎక్స్‌పెక్టేషన్ ఉండొచ్చు. ఆర్ మీరేంటంటే థింగ్స్ వీళ్ళు ఒకలా ఆపరేట్ చేస్తారు అనుకోనుండొచ్చు. బట్ ఆ పర్సన్ ఏంటంటే అలా చేసి ఉండకపోవచ్చు. ఆ టైంలోనేంటంటే డెస్పరేషన్‌తో మీరేంటంటే ఈ వ్యక్తి నుంచి కొంత ఎక్స్‌పెక్ట్ చేశారు కాబట్టి, దాని ప్రకారం మీరు వాళ్ళని మాటలనడం కానీ, ఆర్ మీకు నచ్చినట్టుగా మీరు బిహేవ్ చేయడం కానీ ఇవన్నీ చేశారు. సో, ఎప్పుడైతే మీరలా చేశారో ఈ వ్యక్తి నార్మల్‌గానే అంటే అంత ఎమోషనల్ టైప్ కాదు కాబట్టి యాక్షన్‌కి రియాక్షన్ లాగా వాళ్ళు చేయాల్సినవి చేసుకుంటూ వెళ్ళిపోవడం కానీ, వాళ్ళు అనాల్సిన మాటలు మిమ్మల్ని అనడం కానీ చేశారు. సో, దానికి ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళు తప్పు చేసినట్టుగా అయితే ఎక్కడా ఫీల్ అవ్వట్లేదు. సో, వాళ్ళు ఎంతసేపు ఎలా అనుకుంటున్నారంటే, వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి కూడా క్రియేట్ చేసింది మీరే. ఎందుకంటే మీరు వాళ్ళని అర్థం చేసుకొని అంటే ఇక్కడ ఎంతవరకు థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలో అక్కడి వరకు చేసుంటే, ఈరోజు ఇలా అయితే బిహేవ్ చేసేవాళ్ళు కాదు అనే ఫీలింగ్‌లోనే వాళ్ళున్నారు. అలా అని చెప్పి ఇది నెగెటివ్ అని నేను చెప్పను కానీ, ఈ వ్యక్తి ఏంటంటేనండి సరెండర్ అవ్వాలనుకోవట్లేదండి. ఆర్ ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళు తప్పు చేశారు అని వాళ్ళెక్కడా కూడా కమిట్ అవ్వాలి అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ కాన్షియస్‌నెస్ ప్రకారం వాళ్ళు తప్పు చేశారు అని వాళ్ళు కూడా ఏం ఫీల్ అవ్వట్లేదు. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో మరికొంచెం అంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని థింగ్స్ వర్కౌట్ అయ్యుంటే బావుండేది అని మాత్రం నైట్ టైమ్ ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసి ఈ వ్యక్తి ఏంటంటేనండి కొంచెం నైట్ టైము మార్నింగ్ కంటే కూడా బెటర్‌గా థింక్ చేస్తున్నారండి. దానికి రీజన్ మేబీ ఫీలింగ్స్ అనేవి ఆ టైంలో హైగా ఉండడం కానీ, ఎమోషన్స్ అనేవి యాక్టివ్‌గా ఉండడం కానీ, దానివల్ల అవ్వచ్చు. సో, బేసిక్‌గా నాకు తెలిసి ఈ వ్యక్తి నైట్ టైమ్ థింక్ చేసినట్టు కానీ, ఎక్కువ డేలో కానీ థింక్ చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారండి. వచ్చే రోజుల్లోనేంటంటే మారడానికి ప్రయత్నం చేస్తారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలనుకుంటారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తితో ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటే, వీళ్ళు ఆలోచిస్తుంది తప్పు కాదు, చేస్తుంది తప్పు కాదు కానీ, కంఫర్టబుల్‌గా థింగ్స్ అనేవి ఉండాలి అని కోరుకుంటున్నారు. రిలేషన్‌షిప్ అనేదేంటంటే అన్ని రోజులు కంఫర్టబుల్‌గా ఉండదండి. కొన్ని రోజులు మనకు నచ్చినట్టుగా ఉండడానికి అవుతుంది. కొన్ని రోజులు మనకు నచ్చనట్టు కూడా ఉంటుంది. నచ్చని టైంలో కూడా ఆ వ్యక్తి గురించి ఆలోచించి కొంత ఎండ్యూర్ చేసుకోవాలి. సో, ఈ వ్యక్తికేంటంటే, ఆ ఎండ్యూరెన్స్ లెవెల్స్ అనేవి తక్కువున్నాయి. సో, దానివల్లే ఈ రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే, ఇంత థింగ్స్ మెసప్ అయిపోయాయి. ఇప్పుడు మీరు సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నారు అని వాళ్ళు అనుకోకపోయుంటే, ఇక్కడి వరకు వచ్చుండేది కాదు. బట్ మీరు సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నారని వాళ్ళు ఏ రోజైతే అనుకోవడం స్టార్ట్ చేశారో, ఆ రోజు నుంచి వాళ్ళు గూడా ఇంక సెల్ఫిష్‌గా ఉండాలి. వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవాలి అని ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో, అక్కడి నుంచే మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే ఈ ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, డిస్టర్బెన్సెస్ కానీ ఎక్కువైపోయాయి. సో, ఈ వ్యక్తి ఏంటంటే అది తప్పు కాదు అనుకుంటున్నారు. మేబీ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో కొంత పేషెన్స్‌తోని మనమేంటంటే ఈ వ్యక్తికి అర్థమయ్యేలా చెప్దాం. మన పరిస్థితి ఇది కదా! అని అలా అనుకోని ఉండుంటే మేబీ ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు మీ ఇద్దరి మధ్యలో. కానీ వాళ్ళేం చేశారంటే అది మనం ఎందుకు చెప్పాలి? అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా! వాళ్ళు తెలుసుకోవాలి కదా! అలాంటి మెంటాలిటీ యాక్చువల్‌గా ఈ వ్యక్తి మెంటాలిటీ ఎలాంటిది అంటే, ఒక వ్యక్తి కోసం ఏదైనా చేస్తారండి. ఇఫ్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోతే. ఒకవేళ కానీ కనెక్ట్ అవ్వకపోయినా ఆర్ కనెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అయిపోయినా సరే, ఇలాంటి వ్యక్తితో చాలా కష్టం అండి. అంటే వీళ్ళు ఎవరికైతే ఎనిమీ అవుతారో అలాంటి వాళ్ళు మాత్రం హెల్‌ని చూస్తారని చెప్పొచ్చు. అలానే ఈ వ్యక్తి ఎవరికైతే కనెక్ట్ అవుతారో వరల్డ్‌లో బెస్ట్ లవ్‌ని కూడా చూస్తారు. అంటే అలాంటి నేచర్ వీళ్ళకుంది అని చెప్పొచ్చు. సో, అంటే ఏం చూపించినా ఇంటెన్స్‌గా చూపిస్తారండి. ఎమోషన్స్ అనేవి ఇంటెన్స్‌గా ఉంటాయి. కానీ వీళ్ళు ఎమోషనల్ పర్సన్ కాదు. ఆ టైంకి వాళ్ళు ఫీల్ అయ్యే దాని ప్రకారం థింగ్స్‌ని చేసుకుంటూ వెళ్తారు గాబట్టి, ఏదైనా సరే ఇంటెన్స్‌గా ఉంటుంది. సో, బేసిక్‌గా వీళ్ళు నేను చెప్తున్నాను కదండీ! నైట్ టైమ్ మాత్రం ఆలోచించినప్పుడు మరీ నెగెటివ్‌గా ఆలోచించట్లేదు. బట్ వాళ్ళు చేసిందైతే తప్పు కాదు అని అప్పుడు కూడా అనుకుంటున్నారు. అనుకోని మేబీ మరి కొంచెం రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఓపెన్‌గా ఉండి, ఇక్కడ సెల్ఫిష్‌గా కానీ లేకుండా థింగ్స్‌ని వర్కౌట్ చేసుకొని ఉండుంటే బావుండేది అనే ఫీలింగ్ మాత్రం ఉంది. సో, ఇలా ఆలోచిస్తే మాత్రం వచ్చే రోజుల్లోని ఈ వ్యక్తి ఏంటంటే, కొంత వాళ్ళు చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుంది ఏంటి అనేది. సో, నేనైతే క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే, ఈ వ్యక్తి విషయంలోని మీరేంటంటే కొంత స్టబర్న్‌గా ఉన్నారండి. మీ ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయంటే, ఈ ఏదో అంటే మీరు కరెక్టు, వాళ్ళు రాంగు అనే ఫీలింగ్‌లోనే ఉన్నారు కానీ, సో, ఆ వ్యక్తి నేచర్‌కి వాళ్ళు ఎంతవరకు ఉంటారు, ఎంతవరకు చేస్తారు అని మీరు ఆలోచించుంటే,
ఇక్కడ రిలేషన్‌షిప్‌లోని మీ లిమిట్ ఎక్కడి వరకు మీకు తెలిసుండేది. యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే, ఈ వ్యక్తి మీకు కనెక్ట్ అయ్యారండి. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మీకోసం చేయాల్సింది చేశారు. చేయలేదని చెప్పను. సో, వాళ్ళ నేచర్‌కి అది చేయడమే చాలా ఎక్కువ. బట్ మీరేమనుకున్నారంటే, రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు మీరు 100% ఇస్తున్నప్పుడు, ఈ పర్సన్ 50% ఇస్తే ఎలా అవుతుంది? అసలు వాళ్ళు ఆ 50% ఇవ్వడమే చాలా ఎక్కువ. 50% ఇవ్వడం అంటే వాళ్ళకి 100% ఇవ్వడం లాంటిదనమాట. అలాంటి మీరు మనం 100% ఇస్తున్నప్పుడు వీళ్ళు 50% ఇవ్వడం ఏంటి? వీళ్ళు 100% ఇవ్వాలి కదా! అనుకోని, మీరు అలా థింక్ చేయడం స్టార్ట్ చేసి, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం కానీ, ఆర్ వాళ్ళకేంటంటే, ఇలా కాదు మీరు కూడా 100% ఇవ్వాలి. ఎందుకంటే మేము 100% ఇస్తున్నాం కాబట్టి, అనే వేలో వాళ్ళకి అర్థమయ్యేలా చేయడానికి ఏవో ప్రయత్నాలు చేశారు మీరు. సో, ఎప్పుడైతే అలాంటి ప్రయత్నాలు చేశారో, ఆ వ్యక్తికేంటి సో, వీళ్ళతో మనం ఉంటే చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు 100% ఇస్తున్నారు కాబట్టి మనము అంతే ఇవ్వాలనుకుంటున్నారు. వీళ్ళు సెల్ఫిష్. మనం ఇచ్చేది మన పర్సనాలిటీకి ఇదే ఎక్కువ. సో, ఇంతకంటే అంటే ఎలా ఇస్తాం అనుకోని వాళ్ళేం చేశారు, ఆ 50 కూడా ఇవ్వము అనుకోని వాళ్ళు సైడ్ అయిపోయారనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మీకు అర్థం అవ్వాలి అని. సో, మీరేంటంటే వీళ్ళ విషయంలోని కొంత స్టబ్బర్న్‌గా ఉండడం కానీ, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొంత థింక్ చేయకపోవడం కానీ మెయిన్ రీజన్ అండి. ఈ డిస్టర్బెన్స్‌కి. సో, వాళ్ళు ఆలోచిస్తుందయితే కరెక్టే మీ గురించి. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వ్యక్తి విషయంలో ఇప్పుడు కూడా మీరేంటంటే వాళ్ళు 100% ఇవ్వాలి అనే అనుకుంటున్నారు. వాళ్ళు 50% ఇచ్చింది వాళ్ళ నేచర్‌కి చాలా ఎక్కువ అనే రియలైజేషన్ మీలో కూడా లేదు. అంటే మీలో కూడా అవేకెనింగ్ అనేది జరగలేదండి. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే, మీరు కంఫర్టబుల్‌గా ఆ వ్యక్తి ఎప్పుడైతే 100% ఇస్తారో, అప్పుడే ఈ రిలేషన్‌షిప్‌లోని థింగ్స్ బెటర్ అవుతాయి. మీరనుకున్నట్టుగా ఈజీ అవుతుంది. అది మీకు కావాల్సింది అన్నట్టుగా మీరున్నారండి. సో, అది మీకు ఇక్కడ ఎంతకీ దొరకట్లేదు. దానివల్ల ఏంటంటే మీరు కొన్ని సార్లు ఈ రిలేషన్‌షిప్ అనేది వేస్ట్. మనం హ్యాండిల్ చేయలేం. ఇది విడిచిపెట్టేయడమే మంచిది అనుకుంటున్నారు. మళ్ళీ వెనక్కొస్తున్నారు. వెనక్కొచ్చి మళ్ళీ ఈ వ్యక్తి అలా ఉంటారేమో అనుకోని చూస్తున్నారు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఏదో ఒకటి ఫస్ట్ క్లియర్‌గా డిసైడ్ అవ్వాలి. ఆ వ్యక్తి ఇలానే ఉంటారండి. వాళ్ళ నేచర్ అదే. సో, వాళ్ళు నేచురల్‌గా కనెక్ట్ అయితే మీరు అడగకపోయినా వాళ్ళు చేస్తారు. బట్ మీరు ఫోర్స్ చేసి ఇదే కావాలి అంటే మాత్రం వాళ్ళు అలాంటి వ్యక్తులు కాదు. సో, ఈ వ్యక్తితో మీరు ఏ ఎక్స్‌పెక్టేషను లేకుండా వాళ్ళిచ్చింది తీసుకొని హ్యాపీగా ఉండగలరా? లేదా? అనేది చూసుకోండి. అలా ఉండలేరు అనుకుంటే ఈ రిలేషన్‌షిప్‌ని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టయితే వాళ్ళుండరు. వాళ్ళ నేచర్ అది కాదు. సో, గతంలో ఉన్నారు అని మీరనుకుంటే, గతంలో కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉన్నారు కాబట్టి ఉండగలిగారు. ఇప్పుడు మీరు వాళ్ళని ఏదో అడిగితే, కష్టంగా ఉంటున్నప్పుడు వాళ్ళెలా ఉంటారు? సో, ఇది మీరేంటంటే ఆలోచించుకోవడమేనండి. నేను క్లియర్‌గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే, ఇలా ఉంటే మాత్రం కష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.